టైంపాస్ చేయాలా, తప్పుదో పట్టించాలా అని చెప్పేటువంటి ఆలోచన తప్ప వేరే ఏం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్పీకర్ గారిని జగదీష్ రెడ్డి గారు ఎక్కడ అవమానపరచలేదు. మాకు చట్టసభలు స్పీకర్ గారన్న సభ అన్న గౌరవం. ఒక దళితుడు అని అవమానించిన లేనిపోయి అపవాదం వాడేస్తున్నారు. మళ్ళా అంటే దళితులకు ఏదో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పని దళిత బంధు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దళిత విద్యార్థులను విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పంపాలని చెప్పని 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వందలాది మందిని పంపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఎన్నో కార్యక్రమాలు దళితులకు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని జయంతి రోజు వర్ధంతి రోజు అన్న ఒక పెద్ద పూలమాల ఇద్దామని చెప్పి కూడా అనలేదు. ఇస్తామన్న దళిత బంధు ఇంతవరకు ఇవ్వలేదు. బీసీలకు ఇస్తారంటే హామీలు నెరవేరలేదు. ఈరోజు శాసనసభ నడుస్తుందంటే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలి, కానీ అసలు ఏమనంది కట్ చేసి దళిత స్పీకర్ కనుక అవమానపరిచిండు అని చెప్పి సభను వృధా చేయడం, తప్పుదో పట్టించడం, ఆ సమస్యలు చర్చించకుండా దీనిపైన కొనసాగేటట్టు చేయడం, దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అవమానపరిచినట్టు ఎక్కర్లేదు. టోటల్ లైవ్ చూపించమని చెప్పండి, ఎక్కడ అవమానపరిచిండ్రు, ఏం జరిగిందో. అలాంటిది ఏం లేదు. 165 అడుగుల విగ్రహాన్ని పెడితే కనీసం ఒక్క రోజున పోయి అక్కడ ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని కప్పిపడేసిండ్రు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిజంగా అవమానపరిచే ఫుటేజ్ బయట పెట్టండి, టోటల్గా కట్ చేసినే కాకుండా. స్పీకర్ గారే వారు కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది వారికి కూడా. ఇప్పుడు అలాంటి ఒత్తిడి ఉంది వారిపైన కూడా. ప్రజలు దేశం మొత్తం కూడా బీసీల పట్ల జనగణన పేరు మీద అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అది చర్చ వస్తుందేమని చూస్తున్నారు. రైతాంగం మొత్తం వర్షాకాలం వర్షాకాలంలో కూడా ఎండిపోయిన చేనులు నష్టపోయారు. ఇలా ఎండాకాలం కూడా ఎండిపోతున్నాయి. సరైనటువంటి కరెంట్ లేక, సక్రమైనటువంటి కరెంట్ లేక 2 సీజన్లో కూడా రైతులు కష్టాలు ఉన్నారు. ఈరోజు ఎండాకాలం జూరాల కింద ఎండిపోవడానికి రెడీ ఉన్నాయి వేలాది ఎకరాలు. నాగార్జున సాగర్ కింద లక్షలాది ఎకరాలు రైతులు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో చేస్తున్న చర్యల మీద, ఆంధ్రాకు తీసుకుపోతున్న అక్రమ నీటి మీద ఉమ్మడిగా మనం ఎట్లా కొట్లాడదాం, ఉమ్మడిగా జాతీయ స్థాయిలో మనం ఏం చేద్దాం అనేది, కృష్ణా గోదావరి పైన కదుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల మీద, నీటి వాటల మీద కొట్లాడడానికి చర్చిస్తే బాగుంటుంది. అంశాల వారీగా సలహాలు అడిగితే బాగుంటుంది. అక్కడ ఎక్కడున్నాయి అసలు చర్చలే తప్పుదో బట్టి చరిత్రలో ఉన్నాయి. హాస్టల్ సరిగా నిర్వహణ లేదు, 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు, ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు, 14 లక్షలు ఇస్తున్నటువంటి రైతు బంధు, రైతు భరోసా కథలే లేదు. ప్రతి అవ్వ 4,000 పెన్షన్ ఎప్పుడైనా చూస్తుంది, ఆమెకి ఇచ్చే భరోసా లేదు. వికలాంగులకు భరోసా లేదు, పెంచుతామని పెంచలేదు. ప్రతి మహిళకు 2,500 అన్నారు. ఎన్నో హామీలు 420 హామీలు ఇచ్చి 420 హామీలో అన్ని నెరవేర్చామని చెప్తున్నారు. గవర్నర్ గారి ప్రసంగంలో రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నారు. ఏ ఒక్క ఊరికన్నా వెళ్తాం,
ఏ ఒక్క ఊర్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లో, మా ఊర్లో 100% ఒక్క ఊర్లో 100% రుణమాఫీ అయిందని చెప్పమని చెప్పండి. పూర్తిగా సభను తప్పుదో పట్టిస్తూ, ప్రజలను తప్పుదో పట్టిస్తూ, ఢిల్లీలోనేమో జాతీయ స్థాయిలో నాయకులందరూ తెలంగాణ హామీలు అన్నీ నెరవేరినాయని చెప్తున్నారు. హామీలు మొత్తం ఇచ్చేసిన గ్యారెంటీ అయిపోయినామని చెప్తున్నారు. ఏ గ్యారెంటీ అయింది? రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 10,000 మంది ఉద్యోగులు వాళ్ళు కూడబెట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా పడిగాపులు కాస్తున్నారు. సర్పంచుల బిల్లులు రాక సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదవాళ్ళు పస్తులు ఉంటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుంది. గురుకులాల్లో సగం వరకు ఎంట్రన్స్లో 1,20,00,000 మంది ఎంట్రన్స్ రాస్తే లాస్ట్ అంతకుముందు ఇప్పుడు 70,000 మంది తగ్గిపోయారు. హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్నారు. వీటి మీద దృష్టి పెట్టకుండా, చర్చించకుండా, ప్రతిపక్ష సలహాలు సూచనలు తీసుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ వెతికి ఏ మాట అన్నాడో దొరికేరా అని చెప్పి అయిపోయి సస్పెండ్ చేద్దాం, 2 రోజులు దీని మీద నడిపిద్దాం, 3 రోజులు నడిపిద్దాం, టైంపాస్ చేసే రీతిలో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇదే అంశం మీద రేపు లొల్లి చేస్తే ఇగో మీరు గొడవ చేస్తున్నారు, సభలకు అడ్డం వస్తున్నారని అందరినీ కూడా సస్పెండ్ చేసి ఇక మీరు సభ నడుపుకొని సభలో అబద్ధాలతో మాట్లాడుతూ టైంపాస్ చేసి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే రీతిలో ఈ సభను ఉపయోగించుకునే విధంగా అనిపిస్తూ ఉంది. దయచేసి ఇది చాలు, ఇక మీకు నిన్నటి చేసింది అయిపోయింది. ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఎత్తేసి ప్రజా సమస్యల మీద చర్చించండి, మీరు ఇచ్చిన గ్యారెంటీల మీద చర్చించండి. మరి గవర్నర్ ప్రసంగంలో అన్ని హామీలు నెరవేర్చినామన్న దానిపైన కూడా మీరు చర్చించండి, ప్రజాభిప్రాయం తీసుకోండి. మేము తప్పనుకుంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత 1 వారం రోజులు మీరు గ్రామాల వారిగా పర్యటించండి. మీరు హామీలు నెరవేర్చినవి, మీరు చెప్పినవి అన్నీ నెరవేర్చినవని చెప్పినటువన్నీ అవుతున్నాయా? ప్రభుత్వం నడపాల్సిన వాళ్ళు ఏదైనా అప్పు చేస్తూ పప్పు చేసి నడపాల. ప్రతి రాష్ట్రానికి అప్పు ఉంటుంది. అమెరికా లాంటి దేశానికి అప్పు ఉంటుంది. అప్పు లేని దేశమే లేదు ప్రపంచంలో. మేము అప్పును పెట్టుబడిగా అనుకున్నాం, అప్పు అనుకోలే. దాన్ని పెట్టుబడిగా అనుకొని పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి దాని సంపదను ప్రజలకు పంచినాం. రైతు బంధు ద్వారా పంచినాం, దళిత బంధు ద్వారా పంచినాం, పెన్షన్ల ద్వారా పంచినాం. అభివృద్ధి పేరు మీద రోడ్లు వేసి మెడికల్ కాలేజీలు కట్టి హాస్పిటల్ పెట్టి పంచినాం. ఇలా హాస్పిటళ్ళల్లో మందులు లేవు, హాస్పిటళ్ళు అనారోగ్యంగా పాలవుతున్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా తెలంగాణ ప్రజానీకం పుట్టెడు దుఃఖంతో, తెలంగాణ ప్రజానీకం పుట్టెడు దుఃఖంతో తెలంగాణ రైతాంగం ఇలా కొట్టుబెట్టాడుతూ ఉంది. దాని మీద నుంచి బయటపడడానికి అధికార పార్టీ ప్రభుత్వము ప్రతిపక్షాలు అడగాల, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని అడగాల. మీ అనుభవంతో మాకు చెప్పండి, మీరు ఎట్లా నడిపిరు 10 ఏళ్ళు, మరి మేము కూడా అట్లా నడుపుతాం అడగాల, సూచనలు అడగాల. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వ్యక్తీకరించి ఏదో దళితులు అవమానపరిచిందో అని చెప్పి మాట్లాడి సస్పెండ్ చేసి ఆ సస్పెండ్ పై మీద గొడవ కావాలి, వీళ్ళందరూ మళ్ళీ రేపు లొల్లి చేయాలి, వెలుగులోకి రావాలి, వీళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, సభను నడుపుకోవాలి, మా ఇష్టానుసారంగా వ్యవహరించాలి, ఏ బిల్లు పెట్టినా దాని మీద చర్చ జరగకుండా చేయాలనేటువంటి రీతిలో కనిపిస్తూ ఉంది. ఇది పద్ధతి కాదని చెప్పి ప్రజలను ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలపైన చర్చించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.